ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన జరుగుతోంది. దానికి నిదర్శనమే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గత నెల రోజులుగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క పథకాల గురించి కానీ, వాళ్ళ యొక్క సమస్యల గురించి కానీ సుపరిపాలన తొలెడుగు కార్యక్రమంలో వెళ్తూ ఉంటే చాలా అపూర్వ స్పందన. అడుగడుగునా కూడా వాళ్ళు నిరాజనాలు పలుకుతున్నారు. ముఖ్యమంత్రి గారు పడుతున్నటువంటి కష్టం, అలాగే రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు, మౌలిక వసతులు కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు కష్టాల్లోంచి, ఇబ్బందుల్లోంచి కనీసం బయటకు వచ్చి చెప్పాలంటే భయపడే పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు చాలా మేము స్వేచ్ఛగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా పడతాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాత్రనక పగలనక నిరంతరం కష్టపడుతూ అత్యధిక ఇన్వెస్ట్మెంట్లు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడానికి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. మరి పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్కి దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో ఇవాళ పనిచేస్తాం. ఇవాళ వాళ్ళ అవినీతి భాగవతాలు బయటకు వస్తున్నాయని చెప్పి ఇవాళ ప్రజల్ని దారి మళ్లించడానికి, ఇటు ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ కానీ ఇవన్నీ కూడా చూసి తట్టుకోలేక రకరకాల కుట్రలు పూనుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయినా కూడా ప్రజలకి విశ్వాసం ఉంది. మంచి ప్రభుత్వం, మంచి ముఖ్యమంత్రి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ నిరంతరం కష్టపడుతూ గ్రామాల్లో సిమెంట్ రోడ్డు వేయించడం, అంటే కేంద్రం సపోర్ట్, ఇవన్నీ కూడా మనకు అన్ని విధాలు పనిచేస్తూ ఉంది. ఇవాళ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు కూడా ప్రతి కార్యకర్త, నాయకుడు కూడా ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. రేపు రాబోయే స్థానిక సంస్థలకు కూడా, ఎందుకంటే ఒక 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నా దానికి కూడా సిద్ధంగా ఇవాళ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారు. ఎందుకంటే గ్రామ సౌభాగ్యం పెరగాలంటే, గ్రామంలో అభివృద్ధి జరగాలంటే స్థానిక సంస్థల పాత్ర కూడా చాలా ఉంటుంది. ఇవాళ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కూడా గతంలో మరి చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఈ సంవత్సర కాలంలో 5 సంవత్సరాలు అడ్రస్ లేవు, ఇవన్నీ కూడా చేసాం. దాదాపు రోడ్లన్నీ కూడా 90 to 100% కంప్లీట్ అయిన గ్రామాల్లో. ఇంకా డ్రైనేజ్ వర్క్లు ఉన్నాయి. డ్రైనేజ్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాం. అలాగే హౌసింగ్, ఆ రోజున మరి వాళ్ళు కాలనీల పేరుతో సొంత పేర్లు పెట్టుకుని మరి ప్రజలకి ఎటువంటి సౌకర్యం లేనటువంటి పరిస్థితి. వాళ్ళు మళ్ళీ తిరిగి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. హౌసింగ్ మీద కూడా దృష్టి పెట్టి ప్రతి ఒక్క పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇవన్నీ కూడా చేస్తాం. రేపు కేంద్రం విడుదల చేసిన వెంటనే అన్నదాత సుఖీభావ కింద 3 విడతలుగా 20,000 ఇచ్చే కార్యక్రమానికి మొదటి విడత 7,000 రూపాయలు అందించబోతా ఉన్నాం. దాదాపు 54 లక్షల మంది దగ్గర ఉన్న రైతులు వారందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ఏర్పాటు చేస్తూ ఆటో సోదరులకు కూడా 10,000 రూపాయలు అందించే కార్యక్రమం కూడా ప్రజలు కూడా దీన్ని ఆలోచన చేసుకుని ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విధానాన్ని ఒకసారి పరిశీలించాలని కోరుతాం.